friends, welcome to 95 News Tollywood Happenings. Industry events on location hangama. కొత్త సినిమాల న్యూస్, ఇంట్రెస్టింగ్ గాసిప్స్, ఇలా తెలుగు రాష్ట్రాలను ముంచెత్తే మాన్యాతో మీ ముందుకు వచ్చే షో మూవీ మాన్యా. ఫిల్మ్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. చిరు చెర్రీల డాన్స్ ఫైట్, జయమ్మ పంచాయతీకి వకీల్ సాబ్, నెట్టింట గొండు బిడ్డ గానం, కలెక్షన్లతో కోత కోస్తున్న రాఖీ భాయ్. తెలుగు స్క్రీన్ పై ఎవరైనా డాన్స్ దుమ్ము రేపుతున్నారంటే వారికి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి అయి ఉంటారు. అలాంటి మెగాస్టార్ తన కొడుకు చరణ్ తో కలిసి డాన్స్ చేయడానికి భయపడుతున్నారంటే నమ్ముతారా? ఈ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. ఆచార్య నుంచి భలే భలే బంజారా సాంగ్ అనౌన్స్మెంట్ కోసం చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ సరదా డిస్కషన్ మనము చూసేద్దాం. సార్ ఏంటి సార్ సాంగ్ పరిస్థితి? రేపు నా పరిస్థితి ఏంటో నేను ఆలోచిస్తాను. సాంగ్ చాలా బాగుంది. మణి ఏమో అక్కడ థియేటర్లో ఒక దొంపుడు కొట్టి వదలబడేశాడు. రేపు పొద్దున మేము స్టేజ్ మీద సెట్స్ లో ఎలాగా నా టెన్షన్ నాకు ఉంది సార్. సార్ నేను అలాంటి కాదు, మామూలుగా అయితే సోలో అవుతాను నేను. రేపు పొద్దున చరణ్ తోటి ఎట్లాగానే ఆలోచిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఆగు మాట్లాడండి. ఎందుకంటే మొన్నే నాటు ప్రోమో చూశానండి. ఆ స్టెప్ అది అటు తారక్ గారు నువ్వు కానీ ఎర్రగొట్టారు వీళ్ళతోటి. ఇప్పుడు మంచి సాంగ్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్కి నేను రీచ్ అవ్వాలంటే చరణ్ తోటి ఐ థింక్ ఎక్కడో నాకు తెలిసిస్తాను. శివ్ గారు, నేను వినిన తర్వాత నా ప్రాబ్లం ఏంటంటే మేము ఎంత ఎర్రకొట్టుడు కొట్టినా ఎంత నాటుగా చేసినా ఈయన వచ్చి ఆయన గ్రేస్తోనూ ఎక్స్ప్రెషన్తో మమ్మల్ని పక్కన పెడతారని మా డౌట్. యాక్చువల్గా సాంగ్ థియేటర్లో గోల చేయటం, సినిమా టికెట్లు గోల చూశాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సార్ నాకు షెడ్యూల్ కనుక్కొని షూటింగ్కి వచ్చి లైవ్లో షూట్ చూడాలి మీ ఇద్దరు డ్యాన్స్ అని నాకు ఆబ్లిగేషన్స్. టికెట్లు కోసం ఎలా ఫోన్లు వస్తాయో అలా వచ్చినాయి. సురేఖ తను జనరల్ షూటింగ్స్ రారు. ఇప్పుడు షూటింగ్ చూడాలన్న ఆ ఉత్సాహం కూడా రాలేదు. ఫస్ట్ టైం తను ఇద్దరు డాన్స్ చేస్తుంటే ఆ సెట్ మీద రావాలని చూడాలంటుంది. వీటితోటి కుర్రలతో ఎలా డాన్స్ కంప్లీట్ చేసి రాణించాలనేది ఒక పక్క టెన్షన్, ఎదురుగా లైవ్ అందరు చూస్తుంటే లైవ్ ఆడియన్స్. సార్ సినిమా తీసింది ఒక ఎత్తు, నిజంగా ఒక్క పాట ఒక ఎత్తు సార్. నేను వెళ్ళి శేఖర్ మాస్టర్ని ఇక్కడ పంపిస్తారా? పంపిస్తారండి. ఆయనతో నేను కూడా వచ్చేస్తాను సార్. సో మూడు సార్ చూసుకొని మీ దగ్గరికి వచ్చేస్తాను సార్. సార్ ఆల్ ది బెస్ట్. కూడా కలిసి చేయటం అనేది మా ఇద్దరు దాంట్లో ఉండిపోతారు. అలా ఏం చరణ్ అప్ప ఏంటి సాంగ్ డామినేట్ చేద్దాం చూస్తున్నావా సాంగ్ లో? నేనా? లేదు డాడీ, నీ బాబుంటా నేను డామినేట్ చేయండి, బట్ తగ్గను కూడా డాడీ. తగ్గాలి, తగ్గుతావు. ఎస్, కరెక్ట్ చెప్పావు. తగ్గాలి కాదు డాడీ, తగ్గను అంటున్నాను. తగ్గను అన్నావా? అంటే మీ ట్రైనింగ్ నుంచి వచ్చినోండి. తగ్గితే బాగుంటది కదా. పెట్టావు, తగ్గితే బాగుంటది డాడీ, మీరే ఆలోచించండి. ఎందుకు ఇక్కడ ఎందుకు కబుర్లు? కెమెరా ముందు సెట్స్ లో అక్కడ చూసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా సినిమా ఫంక్షన్లలో కానీ సినిమాల గురించి కానీ మాట్లాడడం చాలా తక్కువ సార్లు చూస్తాం. పవర్ స్టార్తో మాట్లాడించే సాహసం చేయగలిగే ఒకే ఒక్క యాంకర్ సుమా కనకాల. మరి ఆమె గురించి పవర్ స్టార్ మాట్లాడారు. పైగా సుమా గారితో నటించాలని ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా జయమ్మ పంచాయతీ సాక్షిగా జరిగింది. ఇంతేనండి, ఇంతే. మిగిలింది May 6థ్కే. మాకు ఈడ్లు అంటే చదివింపులు మీరు ఇవ్వక్కర్లేదండి. మీరు ఇలా రావడమే మాకు పెద్ద చదివింపు. కాబట్టి అంటే ఈడు అనేది మీకు ఎలాగైతే డౌట్ ఉందో ద సేమ్ వే చాలామందికి ఈడు అనే పదం తెలియదు. ఉత్తరాంధ్రలో ఈడ్లు అంటే చదివింపులు. ఈడ్లు అంటే ఈడు ఆడు లాగా ఈడ్లు. ఈడుకు కూడా మర్యాద అనమాట ఈడ్లు. సో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. ఆడియో ఫంక్షన్స్
కొత్తగా ఉంటుంది ఎప్పుడు వచ్చినా. పబ్లిక్ మీటింగ్స్ అంటే ఈజీగా ఉంటుంది, కానీ ఇలాంటి ఆడియో ఫంక్షన్స్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. నాకు కూడా ఇలా పక్కన కూర్చోవడం చాలా వింతగా ఉంది. ఇప్పుడు సుమ గారిని ఎప్పుడు కంపేరింగ్ చేస్తూ చూడటం తప్ప, సుమ గారు నటించిన అంటే నటించిన ఉద్దేశం ముఖ్య పాత్ర అంటే కథానాయిక అంటారు ఏముంటుందండి? కథానాయికేనండి. కథానాయిక హీరో ఉన్నారా? హీరోయినే. విజయ్ కుమార్ గారి దర్శకత్వంలో జయమ్మ పంచాయతీ కథానాయికగా సుమ గారు నటించడం చాలా సంవత్సరాల తర్వాత, ఇది చాలు దాసరి గారి దర్శకత్వంలో తర్వాత చాలా అంటే ఎన్ని దశాబ్దాలు అనుకోవచ్చు, 14 సంవత్సరాలు అనుకోవచ్చు. అది సరిపోతుందండి, లేకపోతే అంతమించి ఎక్కువ అవుతుంది కదా. దాదాపు ఒక 1.5 కొంచెం తక్కువ వేసుకుని 12 సంవత్సరాల క్రితం ఆవిడ హీరోయిన్గా నటించారు. ఇలా ఫంక్షన్స్లో కాకుండా, కంపేరింగ్ కాకుండా మళ్ళీ సినిమాలో చూసే అవకాశం జయమ్మ పంచాయతీ ద్వారా ప్రేక్షకులకు వచ్చింది. సుమ గారి మీద నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే చాలా ఆత్మీయంగా మాట్లాడగలిగే వ్యక్తి. ఐఫై షూటింగ్ మధ్యలో కూడా ఇలా రావడానికి, నన్ను అస్సలు మాట్లాడిన సినిమా ఫంక్షన్స్ అలాంటి నన్ను మాట్లాడించగలిగే శక్తి ఆవిడకు ఉంది. అలాంటి ఇంటర్వ్యూస్ కానీ, నా లాస్ట్ ఇంటర్వ్యూ కూడా అదే చెప్తా ఉన్నారు, పంజా టైంలో చేశారని నాకు గుర్తులేదు, కానీ నాకు సార్ పంజా, తీన్మార్, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, నాకు అన్ని గుర్తులేవు. సర్దార్ గబ్బర్ సింగ్, వకీల్ సాబ్, భీమ్లా నాయక్. కాదు ఆడియో ఫంక్షన్స్ చేసా కానీ మనం ఇంటర్వ్యూ నాకు ఇష్టమైన ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథ జరగటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర నేపథ్యం మీద వచ్చే కథలు చాలా తక్కువగా ఉంటాయి. అది గొప్ప కళలకి పుట్టినిల్లు. అది గొప్ప గొప్ప కవులు తెలుగు భాషని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు. అలాంటి మహానుభావులందరూ పుట్టిన నేల నుంచి, గొప్ప గొప్ప రచయితలు వచ్చిన నేల నుంచి, ఆ ప్రాంతం తాలూకు ఆ మాండలికంలో, ఆ నేపథ్యంలో, ఆ సంస్కృతికి సంబంధించిన ఈ కథ చాలా, ఇందాక ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. ఇది చాలా క్లిష్టమైన ఏదో ఒక ఫ్యామిలీ డ్రామా అట్లాంటి కాకుండా చాలా సహజంగా రోజువారీ మన జీవితాల్లో ఒక సగటు గ్రామీణ ప్రాంతంలో జరిగే నేపథ్యంలో జరిగే కథ, చాలా హత్తుకుపోయే పాత్రలు, సగటు మనిషికి వచ్చే కష్టాలు, సగటు మనిషి వచ్చే ఇబ్బందులు, వాటి అన్నిటి మధ్యలో జయమ్మ అనే ఒక ప్రధాన పాత్రధారి ఈ సమస్యల్ని ఎలా అధిగమించి తను అనుకున్నది ఎలా సాధించింది అనేది ఈ చిత్ర కథాంశం నాకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి చక్కని సినిమాని తీయడానికి ముందుకొచ్చిన వెన్నెల క్రియేషన్స్ తరపున ప్రొడ్యూస్ చేసిన ప్రకాష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. డిఓపి అనుజ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా కొన్ని విజువల్స్ చూస్తుంటే నాకు నిరీక్షణలో నాకు బాలు మహేంద్ర గారు గుర్తొచ్చారు కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే. అలాగే దినేష్ పాత్రధారి ఇంకొక మీరు శాలిని గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. భువన్ గారికి కూడా, నాతో కెమెరామెన్ గంగతో రాంబాబు యాక్ట్ చేసిన భువన్ గారికి ఈ సినిమాలో కూడా చాలా చక్కని పాత్ర, చాలా కోపదారి పాత్ర చేశారని చెప్తా ఉన్నాను. సో వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ చిత్ర యూనిట్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకులు విజయ్ కుమార్ గారికి ఇది అంతకుముందు షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవంతో ఇదే మొదటి ఫిల్మ్ తీయడం. నాకు అన్నిటికీ నచ్చింది ఇది సింక్ సౌండ్తో చేశారని. కానీ డబ్బింగ్ చూస్తూ ఉంటే చాలా కొత్తగా ఉంది, సౌండ్ కొత్తగా ఉంది ఏది అని అడుగుతూ ఉంటే అది సింక్ సౌండ్ చేశారు. నేను గతంలో 2-3 సినిమాలు చేశాను. సింక్ సౌండ్తో చేయటం పెద్ద సినిమాలు ఎవరు చేయనంత బలమైన సాహసం మీరు చేశారు. మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే సింక్ సౌండ్లో చాలా అందం ఉంటుంది. ఎందుకంటే యాక్టర్స్ చాలా కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి పదాన్ని ఉచ్చరించగలిగే, సరిగ్గా ఉచ్చారణ ఇవన్నీ పట్టించుకోవాలి. ప్రతి డైలాగు తప్పించుకోలేవు నటనలో. రేపు డబ్బింగ్లో చెప్తాను తప్పించుకోలేవు, ఖచ్చితంగా ఆ స్పాట్లో చెప్పాలి. అంటే యాక్టర్స్ చాలా డెడికేషన్ ఉండాలి దీనికి. సుమగారి డెడికేషన్ గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నవ్వుతారంటే లేదా నేను మెచ్చుకున్నానండి. అంటే జోక్స్ సార్, సుమగారు ఇస్ కంపేరింగ్ చేస్తూ తెలిసిన వ్యక్తి. నిజంగా ఆవిడ అమేజింగ్ యాక్టర్. ఆవిడ
ఎందుకంటే మనందరం చూస్తుండగా అంత చక్కటి హావభావాలు ఉండి అంత స్పాంటేనిటీ ఉన్న వ్యక్తిని మనం సినిమాల్లో చూడకపోవటం నిజంగా అది ఎవరిందుకు ఆ దృష్టిలో ఎందుకు చేయలేకపోయినా అనుకుంటా ఉన్నప్పుడు దాన్ని విజయ్ కుమార్ గారు ఈ విధంగా ప్రతి ఒక్కరికి సుమగారి అభిమానులు నేను కూడా ఒకరిని ఆవిడ కంపేర్ చేసి ఇలా ఈ రోజున ఆవిడ్ని ఈ రోజున కంపేరింగే పరిమితమే చేయకుండా ఆవిడని తిరిగి వెండి తెరపై తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా విజయ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు, చిత్ర నిర్మాతలకి. సుమగారికి కూడా మీరు కంపేరింగ్ చేయండి, నేను దాన్ని ఏం దెబ్బకొట్టను, అది మీకు ఇష్టమైతే చేయండి, కానీ మీరు ఇలా ఎక్కువ సినిమాలో కూడా చాలా నటించాలి. మీరు ఏదో ఒక సందర్భంలో మన ఇద్దరం కలిసి కూడా నటించాలని కోరుకుంటున్నాను. మీరు చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా నేను మా నిర్మాతలతో మీరు ఒప్పుకుంటే మీరు ఎలాంటి పాత్ర చేస్తారో చెప్తే దాని ప్రకారం నేను నా నిర్మాతలతో కూడా మాట్లాడతాను ఖచ్చితంగా. నిర్మాతలు ఎక్కడ? తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ. డెఫినెట్లీ బికాజ్ మీ యాక్టింగ్ స్కిల్స్, యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వీటన్నిటికీ డెఫినెట్లీ మీ పక్కన చేయాలని ఎవరైనా కోరుకుంటారు. అండ్ మీరే అడిగారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. వీ డిడ్ నాట్, ఐ మీన్ ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ అండి. అండ్ మీరు చెప్పినట్టుగా నేను మైక్ చేతిలో ఉంటే నేను ఆగలేను, నేను మాట్లాడుతూనే ఉండాలి. ఇట్ కీప్స్ ఫ్లోయింగ్ అంతే. సో మా మొత్తం టీం అందరి తరపు నుంచి నేనే మీకు పెద్ద కృతజ్ఞతలు తెలియజెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. RRR మేనియా కంటిన్యూ అవుతోంది. ఓవైపు KGF 2 కలెక్షన్లతో కోతకొస్తున్న RRR సత్తా చాటుతూనే ఉంది. రీసెంట్గా ఈ మూవీ నుంచి కొమ్మ ఉయ్యాల అంటూ సాగే పాట ఒరిజినల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాట ఇప్పుడు నెట్టింట ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా KGF 2 గురించే మాట్లాడుకుంటున్నారు. క్రియేటివ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చాప్టర్ 2 పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొదటి రోజు 134 కోట్లు వసూలు చేసిన KGF 2 2 రోజులకు 240 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. KGF 2 ఆఫ్టర్ రిలీజ్ ఓ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వాస్తవ సంఘటనలతో సినిమాలు రావడం కొత్తేం కాదు, కానీ ఇప్పుడున్న కమర్షియల్ సినిమా ట్రెండ్లో ఇలాంటి సినిమాలు రావడం, అది కూడా కొత్త వారు ఇలాంటి అటెంప్ట్ చేయడం అంటే చాలా తక్కువ. అలాంటి సినిమానే 1996 ధర్మపురి. ఈ సినిమాను నటుడు నిర్మాత మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా శేఖర్ మాస్టర్ గారి సమర్పణలో జగత్ దర్శకత్వంలో గగన్ హీరోగా చేస్తున్న సినిమా 1996 ధర్మపురి. ఒరిజినల్ స్టోరీ, లవ్ స్టోరీ అనుకోవచ్చు. సో విజువల్స్ చాలా బాగున్నాయి, కంటెంట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద తీసిన సినిమా కాబట్టి న్యాచురల్గా ఉండాలి. నాకైతే విజువల్స్ చూస్తే అలాగే తీశారనిపించింది. చాలా సహజ వాతావరణంలో చిత్రీకరించినట్టు తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ డెబ్యూ మూవీ. అండ్ జగత్, మీ సినిమా మంచి విజయం సాధించి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి, మంచి ఆదాయాన్ని తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బాబు, టేక్ కేర్. ఈ నెల 22nd రిలీజ్ అవుతున్న ధర్మపురి 1996 లవ్ స్టోరీ ప్లీజ్ సపోర్ట్ అండ్ సినిమాని విజయవంతం చేయండి. ఆల్ ది బెస్ట్. సౌత్ సినిమాకు సంబంధించి రియలిస్టిక్ ఫిలిమ్స్ తీయడంలో తెలుగు కన్నా తమిళ వారు ముందుంటారు. చిన్న పాయింట్ దొరికితే సామాజిక అంశాన్ని జోడించి హృదయాన్ని హత్తుకునే సినిమా తీస్తారు. ఆధార్ కూడా అలాంటి తమిళ్ మూవీనే. ఆధార్ ట్రైలర్ రిలీజ్ అయి నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇది ఇవాల్టి మూవీ మేనియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.